హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చేతులు జోడించండి, నమస్కరించండి. కళ్ళు మూసుకుని ప్రభు వైపు మీ మనస్సును ఎత్తుకుని ఆకాశమందున్న పరిశుద్ధునికి మన వైపు చూస్తూ మన ప్రార్థన ఆలకిస్తున్న దైవ కుమారుడికి మనము ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి, చేతులు జోడించండి. నాతో మాట్లాడేసయ్యా, ఈరోజు నాతో మాట్లాడవా, నన్ను దర్శించు, ఒక్కసారి నన్ను దర్శించు. నీ పరిశుద్ధ సన్నిధి నాకు కావాలి. నువ్వు నాతో మాట్లాడు బాబా అని అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠు. నీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి, ఈ రీతిగా నేను గణపరచడానికి ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడు బాబా. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఈ పట్టణంలో ఈ ఆరాధన ఇంతవరకు నడిపించారు. ఈ పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు బాబు. పరలోకము నుండి నీ మహిమ ద్వారా నీ పరిశుద్ధ వర్తమానము దయచేసి మాతో మాట్లాడండి. నీ వాక్కు లేకపోతే ఈ సమయంలో మేము బ్రతకలేము బాబు, నిలబడలేము. మేము ఇక మా భవిష్యత్తు శూన్యము అని అనుకుంటాం. కానీ నీ మాట వస్తే శూన్యములో సమస్తము చేసేవు, ఒక గొప్ప కార్యము చేసి ముగించి మా చేతికి దాన్ని అప్పగిస్తున్నావు అనే ఒక నిరీక్షణ మాకు కలుగుతుంది బాబు. నీ పరిశుద్ధ కార్యం నీ వాక్కు ద్వారానే జరుగుతుంది, అది నీ బలము ద్వారానే జరుగుతుంది. మాట్లాడు, మా అందరితో మాట్లాడు. ఏడుస్తూనే వచ్చారు బిడ్డలు, దుఃఖముతో. ఏదో చేస్తావు, ఏదో ఒక కార్యము దేవుడు చేస్తాడు, ఆయన చెయ్యక మానడు అని ఒక శుభప్రదమైన విశ్వాసంతో, నిరీక్షణతోనే మేమందరం ఇక్కడ ఉన్నాము. మాట్లాడే దేవుడా, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ దైవ సన్నిధి, నీ దైవ తాకిడి దయచే. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలు కావలు ఉంచండి. ఇక్కడెక్కడ కూడా సాతానుని పని చేయకుండా సాతానుని యేసు నామములో బంధిస్తూ ఉన్నావు. కీడు దూరమవునుగా, నీ దైవ సహాయము దయచే. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచే. ఈ పట్టణాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ పట్టణ ప్రజలందరి మీద నీ అభిషేకము దయచే. గొప్ప విడుదల ఈ పట్టణానికి దయచే. ఆది నుండి అంతవరకు నీ ఆత్మస్వాధీనం, తైలాభిషేక ప్రార్థనలు మీ నడిపింపు దయచే. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నా బాగుంటే ఇలా చెప్పండి, మీరు ధన్యులు. ఫస్ట్ బ్లెస్సింగ్స్ మీకే వచ్చేస్తాయి పట్టణంలో. ఆత్మ తోడుండును గాక. అందరు కూర్చోనండి. వరంగల్ పట్టణాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆస్వాదించబోతా ఉన్నాను. మీ పట్టణానికి రావటం నాకు సంతోషంగా ఉంది. చాలామంది సికింద్రాబాద్ ఆరాధనకు వస్తున్నారు. దైవజనుడా, నువ్వు అన్ని పట్టణాలు తిరుగుతున్నావు, అన్ని చోట్లకి వెళ్తున్నావు, వరంగల్ ఎందుకు రావాయా అని అడిగేవారు. నేను కూడా ఎప్పుడు రాలేదు వరంగల్, ఇదే రావటం ఫస్ట్. ఈ వరంగల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించటానికి సమయం ఆసన్నమైంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రదేశంలో ప్రార్థన పెట్టాలన్నా అనేక మంది రమ్మంటున్నారు కదా అని నేను వెళ్ళలేను. నేను అడుగుతాను అతన్ని, ఆయన సిగ్నల్ ఇచ్చి
ఆ వెలుగు చూపించినప్పుడు ఆ మార్గము సరళమైందని ఆయన తెలియపరిస్తే రావటానికి సిద్ధపడుతుంటాను. చాలా కాలం నుంచి వరంగల్ అనుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం, రాలేక కాదు, మీ మీదుగా ఎన్నో పట్టణాలకు వెళ్తున్నాం. అంటే ఇలాగా హైదరాబాద్ నుంచి వెళ్తాను. నేను ఉండేది హైదరాబాద్, నేను ఉండేది కాపురం హైదరాబాదే. కానీ గుంటూరు, ఒంగోలు, వైజాగ్, అలాగే ఖమ్మం, మీకు దగ్గరలో ఖమ్మంలో కూడా గొప్ప సేవ జరుగుతూ ఉంది. అయితే వరంగల్ విషయంలో నేను దేవుని సన్నిధిలో అడిగాను, ఏ పట్టణానికి ఎప్పుడు వెళ్ళి దీవెన ప్రకటించమంటే అప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాను. నా దర్శనం అంతా కూడా ప్రకటించడం అనమాట. ఆరాధనలు మన పరిచర్య ద్వారా లోకల్లో ఉన్నటువంటి చర్చెస్ పాస్టర్స్కి ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎల్ఈడీలు ఇచ్చి నేను సికింద్రాబాద్లో ఉండి ఇక్కడ ఆరాధన నడిపించే దర్శనము కాదు నాది. నేను దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి ఎక్కడైనా సేవ చేయాలంటే నాకు నేనుగా ఆయన నన్ను పంపినప్పుడు నేను వెళ్ళి అక్కడ వాక్యం బోధించి వస్తాను. దేవుడు చేసిన విడుదల, ఆ గొప్ప కార్యాల వల్ల అన్యజనులు రక్షించబడాలని ఒక దర్శనముతో నేను ప్రయాణం చేస్తున్నాను. యేసు అంటే తెలియని ప్రజలకి యేసు ప్రభు వారిని తెలుసుకునేలాగా చేయటమే ఈ ప్రార్థనా శక్తి ఎజెండా. అందుకనే దేవుడు నాకు ఇచ్చిన ప్రవచన వరముతో, స్వస్థత వరముతో, వివేచనతో, జ్ఞానముతో, పూర్ణ బలమంతటితో ఆయన నన్ను ఎక్కడ వాడుకుంటే అక్కడ వాడబడుతున్నాను. మీ వరంగల్ పట్టణంలో అద్భుతాలు జరగటం ద్వారా అనేక మంది అన్యజనులు కదిలించబడి వారికి దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళటం వల్ల, ఆ సంఘాలు అభివృద్ధి అవ్వటం వల్ల నా ఫలము పరలోకములో అధికమవుతుంది. ఆత్మదేవునికి మహిమ కలుగును గాక. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. సంఘాలు కట్టాలి, అందరు సంఘాలు విశ్వాసుల్ని పోగొట్టుకోలేదు కాదు. మనము కొన్ని ఆత్మలు క్రీస్తు కొరకు సంపాదించాలని ఒక దర్శనముతో, భారముతో, పిలుపుతోనే మీ మధ్యకి నేను రావటం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను ఆరాధన ప్రారంభించేవాడిని కాదు. మీరు నేను చేసిన ప్రార్థన ద్వారా ఇంకా యేసు అంటే తెలియని ప్రజలు యేసులోకి రావాలి. ఇంతకు ముందు కాలంలో సువార్త చెప్పడం ద్వారా రక్షించబడేవారు. ఇప్పుడు ఇంకా అందరూ ముదిరిపోయారు. ఎవరు చెప్పితే ఆలకించే రోజులు లేవు. అందుకని ట్రెండ్ మారింది. ట్రెండ్ మారినందుకు దేవుడు కూడా మారాడు. ఎలా మార్చాడంటే దేవుడు ఇన్స్టెంటివ్గా కార్యాలు జరిగించి చూపిస్తాడనమాట. పిల్లలు లేరా? పిల్లలు. మన ప్రార్థనా శక్తిలో అన్యజనులు ప్రజలలోకి బలముగా దూసుకుని వెళ్ళి ఎమాయిమీలు నా ముందు పోరాటంతో దిగిన వారు ఉంటారు. నేను అంటాను, మీకు ఏం కావాలి? మాకేం కావాలో నువ్వు ఇస్తావా అంటే నేను ఇవ్వను. నేను నమ్మిన దేవుడు నీకు ఇస్తాడు. ఆయనకి నాకు ఒక సంబంధం ఉంది. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా నేను పుట్టాను. నా తండ్రి ఇందులోనే పెంచాడు. ఎందుకు దేవునికి నాకు దేవునికి ఈ సంబంధం అంటే, ఒక అన్యజన కుటుంబం నుండి నా తండ్రిని దేవుడు రక్షించాడు. నా తండ్రి దేవునిలోకి మార్పు చెందిన తర్వాత, నా తండ్రి రోగి ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు సువార్థికురాలు యేసు ప్రభు వారిని మా ఇంటికి తీసుకొచ్చారు. నా తండ్రి గుండె జబ్బు తగ్గి చనిపోతాడన్న మనిషి బ్రతికాడు. దేవుని వెలుగును చూశాడనమాట. ఆ సువార్థికురాలు చెప్పింది, నా తండ్రి మహా శివభక్తుడు, మహా పెద్ద ఆధ్యాత్మిక వ్యక్తి. వ్యాపారం చేస్తూ ఉండేవాడు. నాన్న ధాన్య వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు. అప్పుడు వచ్చింది ఆ గుండె జబ్బు. 40 సంవత్సరంలో వచ్చినట్టుంది ఆయన. అందరూ వచ్చేసారు. ఇక గుండె జబ్బుతో నెల పైన ఆయన క్షీణించిపోతూ ఉంటే, హస్తిపంజరులాగా అయిపోతే బంధువులందరూ కూడా చూడటానికి వచ్చారు. చివరి చూపు చూడటానికి వచ్చారు. చూసి వెళ్ళిపోతూ ఉండేవారు.
ఇంక ఇవేళ రేపో చనిపోతాడు ఇతనని. ఆ సమయంలో సువార్తికురాలు యేసు నామాన్ని మా ఇంటికి పరిచయం చేసింది. నా తండ్రి అన్ని వేదాలు చదివిన వాడే, అన్నీ తెలుసు ఆయనకి. అన్ని పద్యాలు దగ్గరగా 200 పైన 250 వేమన సుమతి శతకాలు వచ్చాయి ఆయనకి. దానితోటే ఆయన అలా బ్రతుకుతూ ఉండేవాడు. నేను ఏదైనా ఒక మాట అడిగితే నన్ను ఇది ఏమైనా చెయ్యాలా అంటే ఆయన చెప్పేవారు, ఆత్మబుద్ధి సుఖం చేయ పరబుద్ధి వినాశరా అన్నాడు బాబా. ఆత్మబుద్ధి, నీ ఆత్మ నీకు ఏది చెప్తే అది చెయ్యి. పరబుద్ధి వినాశన, ఎవరినన్నా ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే వారు దాన్ని పాడు చేసేస్తారు. దేవుని ఆత్మనికి ఏం చెప్పిందో అది చెయ్యి అని చెప్పేవాడు. ఇలాగ ఎన్నో శ్లోకాలు తెలుసున్న మనుషుడు ఆ గుండె జబ్బుతో ఉండనప్పుడు, ఏది అతన్ని బాగు చేయలేనప్పుడు సువార్తికురాలు అంది, బాబు మీ కొరకు ప్రార్థన చేస్తే వెలుగు మీ మీద వచ్చింది బాబు అన్నది. నన్ను మతం మార్చడానికి నువ్వు ఇలా చెప్తున్నట్టున్నావు, ఆ వెలుగు నీకు కాదు కనబడటం, నాకు కనబడాలన్నాడు. ఏంటి, ఆ మరణ పడకలో ఉన్నగానే అయితే నువ్వు ప్రార్థన చేయమంది. యేసయ్యా నీ వెలుగు చూపించు, నువ్వు దేవుడు అంట కదా, నువ్వు వెలుగు చూపిస్తావంట కదా. అలాగ ప్రార్థన చేయగా ఏమీ కనపడలేదు. మళ్ళీ ఒక 4 రోజులకు వచ్చింది. బాబు నీకు ఏమైనా కనపడిందా? ఏం కనపడలేదు అన్నాడు ఆయన. అప్పుడు మా నాన్నగారికి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే చుట్ట కాల్చేవాడు అనమాట. చుట్ట సగం కాల్చి పక్కన ఉండేవాడు. ఆ రోగి అది కాలిస్తేనే కానీ యూరిన్ మోషన్ అయ్యేది కాదన్నట్టు ఉండేదంట. బాబు నీకు ఇప్పటికి యేసుప్రభు వెలుగు కనపడాలి, నాకు కనపడింది, నేను చూశాను, నిన్ను నమ్మించటానికి కాదు, యేసు సత్యమైన దేవుడు, యేసయ్య కనబడతాడు, మాట్లాడతాడని చెప్పింది. మరి ఏం కనపడలేదు కదా అన్నాడు ఈయన. బాబు చుట్ట కాలుస్తున్నావా? నీ పక్కన చుట్ట ఉంది అంటే, ఆ చుట్ట అలవాటు, చుట్ట కాలుస్తాను. చుట్టలై కాలిస్తే ఈ పరిశుద్ధుడు దర్శనమేవాడు బాబు అంది. అవునా? అంత గొప్ప దైవమా? అంత గొప్ప దేవుడా? నేను ఎన్నో పురాణాలు చదివాను, ఎక్కడ చుట్ట కాల్చొద్దని లేదు, నీవు ఇది కూడా కాల్చొద్దంటున్నావంటే అప్పుడు ఆయనకి వేమన సుమతి శతకాల్లో ఒక పద్యం ఏంటంటే, జ్ఞానం అనే కత్తి దేవుడు మనకిచ్చాడు, దేనినైనా మనం కట్ చేయగలమంట. ఏ చెడ్డ అలవాటైనా, ఇది నీకు లేకపోతే నేను ఉండలేను, అబద్ధం ఆడకుండా ఉండలేను, వ్యభిచరించకుండా ఉండలేను, ఇలాంటి మాటలు ఉంటాయి కదా. లేదు నేను చెయ్యను అనేది అంటే అది వెంటనే జ్ఞానంతో కట్ చేసుకోవచ్చు మానవుడు అనేటువంటి ఒక సామెత వేమన సుమతి శతకాల్లో ఒక శతకం అది తీసుకుని, ఇంత జ్ఞాని అయిన నేను జ్ఞానం అనే కత్తి ఉండగా ఈ చుట్ట పీకి ఎందుకు మానలేనని చెప్పి ఈ చుట్ట ఈ రోజు నుంచి కాల్చను. ఇప్పుడు కనబడతాడా? కనబడతాడు. ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట, వెలిగిస్తావట, చూపిస్తావట, ఈమెకి వెలుగు చూపించేవట, అసలు ఏంటి అని అలాగే మంచం మీద ఉండి ప్రార్థన చేస్తా ఉంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కనపడలేదు. 7వ రోజు దేవుని వెలుగు నా తండ్రి గుండెను తాకింది. ఒక స్వరం వినబడుతుంది, వెలుగు చూస్తానంటున్నావు, చూస్తావా? చూస్తానండి, ఇదిగో అనేటప్పుడుగా వెలుగు వచ్చి, నేను అడిగాను, నాన్న ఆ వెలుగు ఎలాగుంది నాన్న అంటే, నా తండ్రి అనేక సమయాలు చెప్పాడు, బాబా ఆ వెలుగు నా గుండె మీదకి వచ్చినప్పుడు నరాల్లోకి ఒక శక్తి దిగినట్టు నేను గమనించాను. అంతవరకు మంచం దిగలేని వ్యక్తి, యూరిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ యూరిన్ అవ్వలేని వ్యక్తి దిగ్గున ఉదయాన్నే లేచి నిలబడ్డాడు. అలాగా 48 సంవత్సరాలు, 49 సంవత్సరాలు ఆయన అద్భుతమైనటువంటి బ్రతికాడు. ఆయన స్వస్థపరచు దేవుడు. ఆమేన్. మేము ఎందుకు ఇంత భారముగా లోకములోకి వెళ్ళి ప్రకటిస్తున్నామంటే, మేము మా కుటుంబాలు అన్నీ చూసినాయి, కానీ మాట్లాడే దేవుడు మాకు దొరికాడు, వెలుగు చూపించే దేవుడు దొరికాడు. ఈయన భూలోక భాగ్యం ఇస్తాడు, పరలోక మోక్షం ఇస్తాడు. ఆ పరిశుద్ధుని ప్రేమ కథ చెప్పటానికి మీ పట్టణానికి కూడా రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన బాగుపడ్డాడు,
చర్చికి వెళ్తూ ఉండేవారు. ప్రభువా మరి బాగుపడిపోయాను, బలం వచ్చేసింది, మళ్ళీ మనిషిని అయిపోయాను, మరి ధాన్యం వ్యాపారం చేయాలా, కొబ్బరి వ్యాపారం చేయాలా, వ్యవసాయం ఏంటని అడుగుతున్నాడు. ఆ పాస్టర్ గారిని అడిగాడట, నేను ఏ వ్యాపారం చేయాలండి అని. ఆ పాస్టర్ గారు అన్నారట, నువ్వు నన్ను కాదు, మాట్లాడుతున్నాడు కదా నీతోటి ఆయన అడుగు నువ్వు. ప్రభువా నేను ఏ వ్యాపారం చేయాలి, ఏం చేయాలని అడిగితే, నా పని చేస్తావా, నా పని చేస్తావని తెల్లవారులో ఒక స్వరము నా తండ్రితో మాట్లాడింది. ఆ దర్శనంలో నా తండ్రి అన్నాడు, మీ పని చేస్తానండి. ఆయన పని ఏంటి ఈయనకి తెలియదు. ఉదయాన్నే సువార్థికురాలు చెప్పారు, సంఘ కాపురి దగ్గరికి వెళ్ళారు. బాబు ఆయన పని అంటే నువ్వు దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయాలంటే నాకేం తెలుసు, ఆ బైబిల్ గురించి, ఆ క్రిస్టియానిటీ గురించి నాకు తెలియదు కదా. నేనేం చెప్తానంటే, బాబు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను వాడుకుంటాడు బైబిల్ నేర్చుకోవటానికి. ఆ రోజుల్లో 1979 సంవత్సరంలో సియోన్ బైబిల్ స్కూల్కి గుణదల్లో ఉంది, ఇప్పటికీ ఉంది అది. అక్కడికి వెళ్ళి బైబిల్ తరపుదికి వెళ్ళారు నాన్న. వెళ్ళిన సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు, నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అని రాత్రి దర్శనం చెప్పాడు. మీరు మగబిడ్డని ఇస్తే ఇస్సాకు పేరు పెడతానన్నాడు ఇతనికి. ఈయనకి ఇస్సాకు అంటే ఏంటో కూడా తెలియదు, అసలు తెలియదు. ఆయన చదువుకునే బైబిల్ పైన రాసుకున్నారు, ఈ రోజు నాకు ఈ దర్శనం వచ్చిందని చెప్పి. ఆ దర్శనం అమ్మకి, మామయ్యలకి అందరికి చెప్పాడు ఆయన. అందరూ నవ్వారు, ఇటు కళ వచ్చిందా, మగపిల్లడు పుడతాడా. ఆ సంవత్సరం అమ్మ గర్భం ధరించింది. 1980 జనవరి 28 నేను పుట్టాను. పుట్టిన వెంటనే ఇస్సాకు పుట్టాడని అందరూ ఆశ్చర్యపడ్డారు. మా నాన్నగారు ఊరంతా చెప్పేశారు, నాకు మగపిల్లడు పుడుతున్నాడు, ఒక దేవుడు చెప్పాడు ఇస్సాకు పుడతాడు. మా తాతయ్య గారు బ్రదర్ ఒక అతను ఉన్నాడు, ఏదో ఇస్త్రాకంట, ఇసాక అంటట్లేదు, ఇస్త్రాకట, ఏదో ఆకు అని మొదలెట్టాడు. మా తమ్ముడు పేరు ఎడతాడేమో అనుకున్నాను అన్నాడట. మా తాతయ్య గారు పేరు రామకృష్ణయ్య. మా తాతయ్య గారు బ్రదరు ఆయన అన్నాడనమాట, మా తమ్ముడు రామకృష్ణయ్య పేరు ఎడతాడు అనుకుంటే ఏదో ఇస్త్రాకెట్టాడు అన్నాడు. ఆ ఇస్త్రీ అనేక మందికి జీవాహారాన్ని పెడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తానంటే ప్రారంభం కనుక ఈ విషయాలు చెప్తా ఉన్నాను. పుట్టిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఒక్క సినిమాకు కూడా వెళ్ళలేదు, ఒక్క నాటకం కానీ బూటకం కానీ చూడనివ్వలేదు నా తండ్రి. బాబా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళబోద్దు వెళ్ళానంటే ఆటల పోటీలకు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆరాధన, వాక్యము, చదువు తప్ప ఈ బయటికి వెళ్ళనివ్వలేదు. ఏంటి అన్నాడనమాట, నీవు జనములకు ప్రవక్త కాబోతా ఉన్నావు, దానికి ఈ పరిశుద్ధత చాలా అవసరం. దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని ఆత్మ నీతో వస్తుంది. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు. పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సన్నిధి దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా, పాడదాం. దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా, వంకర బుద్ధిని విడచి తిన్నను మనసు కలిగి, వంకర బుద్ధిని
కలిగి పాడండి. తిన్నను మనసు కలిగి కడు దీనుడవై సన్నిధి కడు దీనుడవై సన్నిధి చేరుము దేవ కనపాడుమా. ఓ దేవ మాట అబ్రాహాముతో దేవా ముఖాముఖిగా దేవా అబ్రాహాము గ్లోరీ ముఖాముఖిగా దేవా కనపడి మాట్లాడినవో దేవా కనపడి మాట్లాడినవో దేవా దేవ కనపడుమా. ఓ దేవ దేవ కనపడుమా. ఓ దేవ మాట్లాడుమా. దేవ కనపడుమా. హల్లెలూయా. దేవుడు అందరికీ కనపడతాడు. తెలుసా మీకు? మనలో నా వంకర బుద్ధిని విడిస్తే, తిన్నని మనసు కలిగితే దైవ ప్రత్యక్షత నిన్ను ఆవరించేస్తుంది. నా తండ్రి ఆ దర్శనం పొందుకున్నాక అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నేను పుట్టినప్పటి నుంచి సేవ ప్రారంభించారు 80లోంచి. నాన్న ఆ ఎత్తుకునే ఆరాధనకు పోయారు, ఎత్తుకునే సువార్త గుట్టాలకు వెళ్ళారు. నాకు జ్ఞానము, ఆత్మజ్ఞానం వచ్చే వరకు నా మైండ్ స్పిరిచువల్గా మెచ్యూరిటీ, ఆత్మ సంబంధంగా నాది జ్ఞానం వచ్చే వరకు దైవ జ్ఞానము, దైవ బలము, దైవ భయము పెట్టి నన్ను పెంచాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను నేను కనెక్ట్ అయ్యానో, నా హృదయం తెరవబడిందో, నా జీవితము దేవునికి సమర్పించుకున్నాను. ప్రతిరోజు ప్రతి ప్రాంతానికి వెళ్తున్నాను, ప్రతి చోట వాక్యం బోధిస్తున్నాను. నా నోట ఏ వాక్కుంటే ఆ వాక్కు ప్రకటిస్తున్నాను. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసి ప్రవచించిన రీతిగా 7,800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, అందుకని ఈ పరిచర్యకి ఇది ఎవరికీ ఒకరికి సంబంధించింది కాదు, ఇది ఒక సంస్థ కాదు, ఇది ఒక వ్యవస్థ కాదు, ఇది ఏంటంటే ఇట్ ఇస్ ఎ యూనివర్సల్. ఇది అందరిది అనమాట. ప్రార్థనా శక్తి. ఆమె ఏ శక్తి ఇది? దేవుడు నీ పెదవులకి ప్రార్థనకి జవాబు ఇవ్వటం అనమాట. నేను వచ్చి మీకు ప్రకటించి ప్రార్థించి వెళ్ళటానికి వచ్చాను. మరి జరిగిన కార్యాలు కొన్ని మీకు చూపిస్తాను. ప్రియులరా, చూడండి, ఒక గొప్ప అద్భుతం మొన్న ఆదివారం వచ్చింది. సాక్ష్యము. వారు సికింద్రాబాద్ ఆరాధనకి రెగ్యులర్గా వస్తున్నారు. మంచిగా దేవుడు పెళ్ళి చేసి ఇలా కృప చూపించాడు, చేసుకున్నాడు. బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పుట్టాక ఆ బిడ్డకి స్కాన్ చేస్తే లోపల పేగులు లేకుండా ఉంది. ఎంత భయంకరం చూడండి. ఆ డాక్టరు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇలాగ వచ్చిందని. ఆమె తైలాభిషేక ప్రార్థనకు వచ్చి దైవజనుడు ఎలాగ ఉందని ఏడ్చేసింది. దేవుని సన్నిధిలో హస్త నిక్షేపణ చేసి దీవించి, అమ్మా దేవుడు అన్నీ మార్చేస్తాడు అంటే. అద్భుతం ఏంటంటే, మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే అన్నీ వచ్చేసినాయి ఒకేసారి. ఇదేంటంటే మాయ కాదు, మంత్రం కాదు, ప్రార్థన. చూడండి రిపోర్ట్స్, చూడండి డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ తోటి ఆమె చెప్పిన సాక్ష్యం మీకు వినిపిస్తాను. చూడండి ఈ రిపోర్ట్కి ఆ రిపోర్ట్కి ఎంత వ్యత్యాసం ఉందో. ఎస్ అంటే మన యేసయ్య ఏదైనా చేయగలడు. ఆమేన్. ఓకే, చూద్దాం. గొప్ప అద్భుతమైన సాక్ష్యం చూడండి. ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు లోపల పేగులు లేవని వచ్చింది. మొత్తం సిస్టమ్ లోపల చాలా ప్రాబ్లం. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కనపడింది. మళ్ళా ప్రార్థన తైలం ద్వారా 7 సిలువలు వేసి దేవుని మీద ఆనుకున్నాక మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ అన్నీ ఉన్నట్టుగా వచ్చింది. ఇది మహా అద్భుతం. లోపల
ఏమి లేనిది కూడా స్కాన్లో ఫోటో కనపడదు. నా సాక్ష్యం ఏంటంటే 8th మంత్ వరకు స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చినాయండి పాపకి. 9th మంత్లో డెలివరీ కోసమని ఒంగోలు వెళ్ళాము. అక్కడ 9th మంత్లో స్కాన్లో ఏంటంటే బేబీ స్టమక్ లోపల అన్డిస్టర్బ్డ్గా ఉంది, ఏం కనిపించట్లేదు. డెలివరీ అయిన తర్వాత మైనర్ సర్జరీ ఒకటి చేయాలి అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. చిన్న పుట్టిన బేబీకి సర్జరీ అయింది. ఆ మంత్ ఒంగోలులో ఈ సగయ్య గారు ప్రార్థన జరుగుతుంది అంటే ఆ టైంలో ఇంకా 10 డేస్లో నాకు డెలివరీ అయ్యింది. అనంగా కూడా ఈ సగయ్య గారు ఓన్లీ చేయి పెడితే చాలు, ఏం కాదు, నా బేబీ నార్మల్గా వచ్చింది అనుకొని నేను వెళ్ళాను. డెలివరీ అయిన తర్వాత బేబీ 24 అవర్స్లో మోషన్కి వెళ్తేనే సర్జరీ జరగకుండా ఉండిద్ది, మోషన్కి వెళ్ళకపోతే సర్జరీ చేయాలి అని చెప్పారంట. ఆ టైంలో మా హస్బెండ్ అత్తయ్య గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని బేబీ పొట్ట మీద రాసి ఏడ్చుకొని ప్రార్థన చేశారంట. చేసి బయటకు వచ్చాను. 10 మినిట్స్కి బేబీ బాత్రూమ్కి వెళ్ళింది. దేవుడు ఎంతో అద్భుత రీతిగా నా బిడ్డని ఎంతో ఆరోగ్యంగా నా చేతిలో పెట్టాడు. ఎంతో భారంగా ప్రేయర్ చేస్తున్న ఈ సగయ్య గారికి నా నిండు వందనాలు. ఇది ఒక్కటే కాదండి, ఈ సంఘానికి వస్తున్నప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు. చాలా తక్కువ అమౌంట్తో మేము హైదరాబాద్కి వచ్చామండి. ఆ తక్కువ అమౌంట్తో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. హైదరాబాద్లో BHEL దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నాము. ఒంగోలులో 3 ఫ్లోర్స్ ఇల్లు కట్టుకున్నాము. అదంతా ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మేము ఆ మేలులన్నీ చూసుకోగలిగాము. నా 2 బిడ్డలు కూడా మేము ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము కలిగామండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారు సికింద్రాబాద్ అక్కడ చర్చికి వస్తున్నారు, మీరు అక్కడ రావాలని కాదు, మీరు మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరాలకు వెళ్ళండి, మంచి వాక్యం ఉన్న సంఘానికి వెళ్ళండి. మీరు ఫలిస్తారు, మీరు బాగుపడతారు. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ పిలుపున్న దైవజనుడు ఉంటాడో ఆ సంఘము అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక సాక్ష్యం మీకు చూపిస్తాను. రావులపాలెంలో ఆమె 10 లక్షలు ఖర్చు పెట్టింది దగ్గరగా గర్భఫలం కొరకు. పిల్లలు పుట్టే ట్రీట్మెంట్లన్నీ చేయించారు, ఏది ప్రయోజనం కాదు. చివరికి చేతులు ఎత్తేసారు. ఏడుస్తూ వచ్చింది ఆ పిల్ల తల్లి, ఏమన్నా నా బిడ్డకి గర్భఫలం రావట్లేదండి, డాక్టర్ ఇంకా పుట్టదని చెప్పారండి, మీరు ప్రార్థన చేయండి, అందరికీ మీరు ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది కదంటే. నేను ప్రార్థిస్తాను, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు, దేవుడు నాకు ఇచ్చిన అధికారముతో నేను ప్రకటిస్తా, ఆయన చేస్తాడని ఆ తైలముతో ప్రతిష్ఠ చేసి దీవిస్తే వెంటనే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ బుడంకాయ గడి పుట్టాడు. ఆ బుడ్డోడిని ఎత్తుకుని వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. వైద్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పటికీ 7,800 సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా దగ్గర ఇంకో 200-300 సాక్ష్యాలు రికార్డ్ చేసినవన్నీ కూడా అది కౌంటింగ్లోకి రాబోతూ ఉన్నాయి. పిల్లలు లేక వచ్చిన వాళ్ళరా మీరు భయపడకండి, యేసయ్య తప్పక మీకు బిడ్డల్ని ఇస్తాడు. చూడండి ఈ సాక్ష్యం విందాం. డాక్టర్ మందండి కూర్చోబెట్టి నన్ను మా పాపనని, ఇంకా మీకు పిల్లలు పుట్టరమ్మా, అసలు నీకు ఉంటాయి అగ్స్ అలాగ మీ పిల్లకు ఉన్నాయి, మీ పిల్లకి ఇంకా పిల్లలు పుట్టరు అసలు. రెండు టర్రలు చేసేసాం కదా, 3వది ఉంది ఇంకాను. అదైతే ఇంకా ఎక్కువ రేటుది ఉందండి, 10 లక్షలు అవుతుందంటే అండి అది. మరి అది చేయిందామమ్మా అన్నదండి. అంటే దానికి కూడా సిద్ధపడుతున్నామండి. మరి మేము అంతరాన్ని మా చెల్లి పేదన చెప్పిందండి. మా బాబాని తీసుకున్నప్పుడు రావులపాలెం వచ్చామండి. మొన్న సంవత్సరం ఆగస్టు 20వ తారీఖుని ఫంక్షన్ హాల్లో రావులపాలెం వచ్చామండి. అప్పుడు యాపిల్ పండించి మగ పిల్లడు ఉడతాడన్నారండి. అదే దీవెనతోటండి నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేసి పిల్లోడిని తీసారండి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పటపడగా కార్యం. ఎన్ని రూపాయలు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామోనండి. ఎన్ని లక్షలు ఖర్చు అయింది? 10 లక్షల దాకా ఖర్చు. 10 లక్షల దాకా ఖర్చు పెట్టింది అంటే. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనా శక్తికి ఎంత కట్టావు? 10,000నండి. హాస్పిటల్కి 10 లక్షలు కట్టింది, ఉట్టుదే అయిపోయింది. మరి ఈ సేవ డబ్బుల సేవ, దేవుని సేవ, ఇది దేవుడి సేవ అండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. డబ్బులు ప్రాముఖ్యత కాదు, పరిశుద్ధత ప్రాముఖ్యత. ఆమె మన ఇన్వెస్ట్మెంటే పరిశుద్ధత, యథార్థత. మనము నిజమైన భక్తి ఆయన ఎడల ఉంటే
పెద్దలు చెప్తారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం. మీ కొరకు ఒక పూజారి వచ్చాడు ఈరోజు. పూజారిగా, ప్రవక్తగా, దైవజనుడిగా నా పని ఏంటంటే మీకు దీవెన ప్రకటించి చేతులుంచి ప్రతిష్ఠ చేస్తాను. ఈ రోజు నుంచి డేట్లు రాసుకోండి, కొత్తగా వచ్చిన వారు, పాత ముందు నుంచి వచ్చిన వాళ్ళు. ఈ దీవెన, మొదటి ఆశీర్వాదము నూరంతలుగా దేవుడు మీకు దయచేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, వాక్యంలోకి వెళ్దాం. మీరందరూ కూడా ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి కూడా చూపించండి. ఎందుకు చెప్తున్నానంటే మనమందరము ఉజ్జీవముగా ఉండి మనమందరం ఈ కార్యాలు చూచి అనేక మంది చెప్పడం ద్వారా అనేక మంది యేసయ్య రాజ్యములో చేరతారు. ఎందుకంటే యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. అసలు కొన్ని సాక్ష్యాలు ఆశ్చర్యపోతారనమాట. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా మన తెలంగాణలో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారు రోజు వచ్చాడు, ఆయన మహేష్ గౌడ్. ఆయన విన్నాడట ప్రార్థనా శక్తికి వెళ్ళాలి అని. ఆయన ఏమన్నాడంటే వచ్చి, పాస్టర్ గారు ఒక ఎమ్మెల్యే సీటు వచ్చేలాగా నేను అన్నాను, మీకు ఏం కావాలని వచ్చారన్నాను. మాకు బ్లెస్సింగ్ ఇవ్వండి, యేసు ప్రభు బ్లెస్సింగ్ ఇవ్వండి, ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఆశ ఉంది, సీటు వస్తుందో రాదు అనుకుంటున్నాం, ఎమ్మెల్యేగా ఇలా బ్లెస్ చేయండి అన్నాడు. ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేశాను, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. ప్రార్థన చేసి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేల మీదే పెద్ద లీడర్ అవుతావు నువ్వు అని దీవెన ప్రకటించాను. ఇంకేం కావాలి మీకు కోరుకోండి అన్నాను. నేను వాగ్దానం ద్వారా పుట్టిన వాడిని, నేను ప్రకటిస్తాను, ఆయన ఇస్తాడు. నువ్వు మీరు వచ్చారు కదా, అడిగారు కదా, యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరిని త్రోసివేయడు ఆయన అంటే ఆయన కోరుకున్నాడు. ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యి అదిగో చూడండి, అప్పుడు ప్రారంభం అది వచ్చిన రోజు అనమాట. అది అప్పుడు ఆయనకు పోస్ట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అయిపోయాడు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా దేవుడు అతనిని తలగా నియమించారు. మొన్న ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నాతో మాట్లాడారు, అయ్యగారు బ్లెస్ చేశారు కదా, మరి ఏంటి బ్లెస్సింగ్ నాకు వచ్చేసినాయి, నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు ఆయన. అయితే రండి ఆరాధనకు వచ్చి సాక్ష్యం చెప్పండి అన్నాను. వచ్చి సాక్ష్యం చెప్పారు. ఇదిగో మొన్న వచ్చి చూడండి, బిఫోర్ ఆఫ్టర్ అని ఉంది కదా, ముందు అనమాటది, అది మొన్న వచ్చి సాక్ష్యం చెప్పారు. మీకు ఎందుకు చెప్తానంటే ఎవరో గొప్ప చేయాలని కాదు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్. చూడండి ఆ సాక్ష్యము, ఆయన వచ్చి చెప్పిన సాక్ష్యం విందాం ఒకసారి. అయ్యగారు చెప్పినట్టుగా కనీసం సంవత్సరాల క్రితం ఇదే ప్రాంగణంలోకి వచ్చి ఆనాడు ఇందిర గారు అయ్యగారు ఆశీర్వాదం తీసుకోవాలి, మనం అయ్యగారి ఆశీర్వాదం శక్తిపూర్వకంగా పనిచేస్తుంది, మనం వెళ్దాం అన్నప్పుడు ఇదే ప్రాంగణానికి ఆనాడు శ్రీమతి ఇందిరా గారు, అదేవిధంగా మా మిత్రులు సోమేశ్వర్ రెడ్డి గారు, మేమంతా కూడా కలిసి రావడం జరిగింది. తైలాభిషేకం జరిగిన తర్వాత మాకు ఆశీర్వాదం ఇవ్వడం. యేసు ప్రభువు నమ్మిన వారికి న్యాయం చేస్తారు. దేవుని ఎడల మనం నమ్మకం ఉంచి వారి మీద భరోసాతో నమ్మకం పెడితే తప్పకుండా వారు నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారు అని చెప్పడానికి నాదే ఒక ఉదాహరణ. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకే కాదు ఈ లోక కళ్యాణం కావాలి, రాష్ట్రంలో కూడా అధికార మార్పు కావాలి అని అయ్యగారిని అడిగినప్పుడు తథ్యంగా తప్పకుండా జరుగుద్దని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు మంత్రిగా, నేను ఎమ్మెల్సీగా, పిసిసి అధ్యక్షుడిగా అయినానంటే అయ్యగారు ఆశీర్వాదం ఉంది, అందుకే ఈ స్థాయికి రాగలిగినాం. అయ్యగారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
ఇక్కడ వాక్యం చదువుతున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, దేవుడు నెరవేర్చిన సాక్ష్యాలు కళ్ళతో చూస్తున్నాం. ఇంకేమైనా డౌట్ ఉందా యేసు దేవుడు కాదని? అంటే ప్రభుత్వాలు ఒక్కోసారి ఒక్కొక్కరికి దేవుడు ఇస్తాడు, ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అందరికి ఇస్తాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏది అడిగినా చేస్తాడు. నిండు హృదయముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు, నేను ఎవరికి పడదాం, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును పాడాలి స్వరమితి, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నా ప్రాణ, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, తర్వాత కూడా చూద్దాం. మీరు యూట్యూబ్లో కూడా చూడటం ద్వారా మీ విశ్వాసము బలపరచబడుతుంది. విశ్వాసము పరిపక్వత చెందినప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మకి కనెక్ట్ అయ్యి కార్యాలు జరుగుతాయి. వాక్య భాగంలోకి వెళ్దాం. తొందరగానే నేను మిమ్మల్ని ముగించాలని అనుకుంటా ఉన్నాను. తొందరగా ముగించేద్దామా, కొంచెం ఆలస్యంగా ముగిందామా? చెప్పండి. మీరు చక్కగా ఆలస్యంగా వచ్చారు. అందరూ ఎన్ని గంటలకు వచ్చారు తెలుసా? మీరు అందరూని ఎన్ని గంటలకు వచ్చారు? 12 గంటలకు వచ్చిన గొప్ప వాళ్ళు అందరు చేతులు పైకెత్తారు. 11 గంటలకు ఎంతమంది వచ్చారు? 1 గంటకి ఎంతమంది వచ్చారు? ఎలా వచ్చినా వాతావరణం బాగుగా లేకపోవటం ఆలస్యమైందని అనుకున్నా. వచ్చే నెల కూడా నేను వస్తా, మళ్ళీ నెల కూడా వస్తాను. మీరు ఎన్ని గంటలకు వస్తారు? చేయి పైకెత్తి కరెక్ట్గా 10 గంటలకు వస్తానన్న వాళ్ళు చేయి పైకెత్తారు. 10 ఓకేనా? మీకు ఎంత సంతోషంగా ఉందో. 10 గంటలకి వచ్చేసేయండి, ఓకేనా? తొందరగానే మనం ఇంకా ఎక్కువ వాక్యం వినొచ్చు, సాక్ష్యాలు వినొచ్చు, దేవుని కార్యాలు చూడవచ్చు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును కాక. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఈ పట్టణస్థులకి ఏ వాక్యం బోధించాలి, ఈ యొక్క పట్టణంలో ఏ వాక్యాన్ని నేను ప్రకటించాలని దేవుని సన్నిధిలో నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచింది, మీకు బయలుపరుస్తున్నాను. నేను పోస్ట్ మ్యాన్. నేను స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్, ఆత్మీయ బంట్రోత్ని. ఆయన నాకు ఏ ఉత్తరం ఇస్తాడో ఆ ఉత్తరం నేను మీకు ప్రకటిస్తున్నాను. ఎస్, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరు కూడా తెరవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు అందరు తెరవండి. ఫిలిప్పీన్స్ చాప్టర్ 4 వర్స్ 5, 6, 7. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. మీ సహనమును అందరు చదవాలి నాతోటి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
నేను చదవకుండా ఇప్పుడు మీరు చదవాలి, గట్టిగా చదవాలి. స్టడీ 1 2 3. వెరీ గుడ్, అందరు చదవాలి. దేవునికి తెలియజేయుడి. ఆమేన్. 4వ వచనం ఇప్పుడు చదవండి. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఈరోజు దేవుని వర్తమానం ఏంటంటే, నేను ప్రార్థిస్తున్నాను మీ పట్టణం రాత్రి దగ్గరగా 1 ఎంత అయినట్టుంది. మీ పట్టణానికి చేరేటప్పటికి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకున్నాను ఉదయాన్నే. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ వాక్యము చూపించి ప్రకటించమన్నాడు. 5వ వచనం ఏంటంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అందరు చెప్పండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అక్కడ సహనము అన్న చోట 2 అనే అంకె ఉంటుంది చూడండి. నెంబర్ 2 అనేది ఉంటుంది. అది బైబిల్ అందులోనే కింద లైన్లో చూస్తే 2 అనే చోట ఎంత మంచి మాట అన్నాడంటే, మృదత్వమును. ఏమన్నాడు? మృదత్వము. ప్రియులరా, ఈరోజు వర్తమానం ఏంటంటే, మీ సహనాన్ని ప్రజలకి తెలియపరచండి. మీరు అనుకుంటారనమాట, కొన్ని సమయాల్లో పిల్లలు కావాలని అడిగినా, రక్షణ కావాలని అడిగినా, ఇల్లు కావాలని అడిగినా, అప్పులు తీరిపోవాలని అడిగినా, ఎంత ప్రార్థన చేసినా, పెళ్ళి అవ్వాలి, మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి, ఇది కావాలి, వ్యాపారం అది కావాలి, ఎన్ని అడుగుతున్నా ఆలస్యం అయిపోతుంది. ఇంకా పైగా నేను అడుగుతున్నది ఆలస్యమైందని ఎవరికి తెలియకూడదు. ఇంకా జరగలేదా నీకు, ఇంకా జరగలేదా అని అడుగుతారు. వారికి నేనేం సమాధానం చెప్పాలి? కనుక నేను ఎవరికి చెప్పకూడదు. దేవుడిని అడుగుతున్నాను కానీ దేవుడు ఇవ్వట్లేదు, నాకు ఇది జరగలేదు, ఇది ఇంత ఆలస్యమైంది, నా బిడ్డ మారాలని ప్రార్థిస్తున్నాను, ఇంకా తాగుబోతుగా ఉన్నాడు, నా భర్త మారాలి, చెడు వ్యసనాల నుంచి బయటకు రావాలంటే భర్త ఇంకా చెడిపోతూ ఉన్నాడు, ఎలాగ దేవుడా? ఎంతకాలం ఎవరికి తెలియకూడదని నేను ఎంతో చేసుకున్నాను, ఇక నాకు కూడా సహనం ఉండట్లేదు, నా సహనం కూడా పోతుంది, నేను కూడా ఇంకా సహించుకోలేకపోతున్నాను అని అనుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. నా సహనము ప్రజలకు తెలిస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్నావా? నువ్వెంత సహించుకున్నావో, ఎంత ఓపిక పట్టావో, అంత పెద్ద కార్యము జరిగినప్పుడు విన్న వారందరూ నీ సహనం గురించి సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మనలో సహనం అంటే సోమరితగా ఉండటం కాదు, సోమరితనముగా ఉండటం, నిర్లక్ష్యముగా ఉండటం, దేవుడు చేస్తాడు అన్నట్టు ఉండటం కాదు. సహనం అంటే నెమ్మదిగా ఉండటం కాదు, జరిగిస్తాడు అంతే అన్నట్టు ఉండటం కాదు. ఆయన కార్యము జరుగుతుందని వేచి చూడటమే సహనము. ఆమేన్. మీ టైం ఆసన్నమైంది. ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, మీకు బ్లెస్సింగ్ డెలివరీ టైం ఆసన్నమైంది. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. ఒక స్త్రీ గర్భం ధరించిందంటే దానికి ఒక సమయము దేవుడు కేటాయించాడు, 9 months. ఓకేనా? ఆ 9 మాసాలు పరిపూర్ణత చెందినప్పుడు బేబీ లోపల ఉంటుందా? చెప్పాలి, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. బేబీ లోపల ఉంటుందా? ఇంకా అంతా తయారైపోయిన తర్వాత పెయిన్స్ వస్తాయి, బేబీ ఈజీగా బయటకు వస్తుంది. ఆమేన్. ఒక బర్రె, ఒక పశువు, గేదె కానీ మనం గర్భం ధరించింది అనుకోండి, అయ్యో డెలివరీ అయినప్పుడు మనం ఉండాలి కదా అని అనుకుంటాం. మనం ఉన్నా లేకపోయినా దాని సమయం వచ్చినప్పుడు దాని బిడ్డని బయటకు వదిలేస్తుంది. నీవు ఇంతకాలము దేవుని దగ్గర గోజాడుతున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కదా, వేచి ఉన్నావు, సమయం ఆసన్నమవుతుంది. నువ్వు వద్దన్నా వచ్చి పడిపోతుంది ఆశీర్వాదం. నువ్వు కావాలన్నా వద్దన్నా అడిగి నువ్వు మర్చిపోయావు, కానీ
ఆయన మాట ఇచ్చాడు, ఆ కార్యము నీ పట్ల సఫలము కాబోతా ఉంది. అందుకనే మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏమంటున్నాడు పరిశుద్ధ పౌలు ఫిలిప్పీయులకి పత్రిక రాస్తూ, మీ సహనమును సకల జనులకు తెలియబడి. అయ్యో, వారు ఇంత కష్టపడుతున్నారా, అంత కష్టపడుతున్నారా? అందరూ అనుకుంటే సిగ్గుపడాలని అనుకోకండి. అందరికి తెలిసిపోవటం మంచిది. ఏంటి చెప్పాలి గట్టిగా? మనం ఎంత బాధపడుతున్నామో, మనం ఇంకా ఎన్ని శ్రమలు పడుతున్నామో అందరం అనుకుంటాం. మనం అప్పు చేసినట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. మనకు డబ్బులు లేనట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. ఇంట్లో బియ్యం అయిపోయినట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. కానీ ఎవరికి తెలియకూడదు అనుకున్నది బజార్లో తెలుస్తుంది. అంటే ఎవరికి తెలియకూడదంటే బజార్లో తెలుస్తుంది. మనం అనుకుంటాం పిల్లి పాలు తాగితే ఎవరిని చూడట్లేదని. కానీ ఆల్రెడీ మనకంటే ఎక్కువ గొప్పవాళ్ళు మన గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. ఇల్లు లేదని సిగ్గుపడద్దు, బిడ్డలు లేరని, కానీ వ్యాపారం పోయిందని, అది పోయిందని, ఇది పోయిందని, ఇది లేదు, అది లేదు, పెళ్ళి అవ్వలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, అందరి ముందు నేను ఎలా తలెత్తుకోవాలని అనుకుంటావేమో. మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. ఎందుకన్నాడంటే ఆ మాట కింద రాశాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆయన నీ ప్రార్థన విన్నాడు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, ఆయన నిన్ను వీడువాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అన్నాడు ఒకడు మొన్న. నేనన్నాను, బ్రతుకు బస్ స్టాండ్ అంటే ఏ ఊరు బస్ స్టాండ్ అన్నాను. ఏంటంటే పాస్టర్ గారు అలా మాట్లాడతారు, బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అన్నాడు. నేనన్నాను, ఆ బస్ స్టాండ్ని ఎయిర్పోర్ట్గా దేవుడు మారుస్తాడని. ఆయన ఒక్కసారి కళ్ళు ఇలా తుడుచుకుని, నిజమేనండి, ఎయిర్పోర్ట్గా కూడా మారుస్తాడే. బస్ స్టాండ్ అయిపోయిందని ఏడవకు, ఆ బస్సు పైకి ఎగిరిలా చేస్తాడు. ఆయన ఉపకారం చేసేవాడు. మీరందరూ యేసయ్యని ప్రేమించండి, నన్ను గౌరవించండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. నువ్వు సహించుకుంటున్నావు కదా, ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదని. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఎవరికి చెప్పరంటే చెప్పకుండా ఉంటారా? సేవకు వచ్చే నేను ఒక చోటకి వెళ్ళాను, బండి పట్టుకుని వెళ్తుంటే, ఆ రోజు క్రిస్మస్ అనమాట. నేను పత్రికలు పంచి పెడుతుంటే ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసారు. ఆడికి 2 వాయిదాలు కట్టలేదు, నెలకి 1550 రూపాయలు కట్టాలి. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపో మరి ఏం చేస్తాం? ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే సరిగ్గాని, నేను మాకు అక్కడ కొత్తపేటలో బ్యాంక్ కాలనీ అని ఉంటుంది, బ్యాంక్ కాలనీలో పత్రికలు పంచిపెడదామని తెలుసున్న అఫీషియల్స్ అంత ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. అక్కడికి అరిగి వెళ్ళేటప్పటికి అందరి ముందు ఫైనాన్స్ వాళ్ళు రాబందుల్లాగా వచ్చేసాడు. 4. ఒకడు బండ్లాగేసుకుంటున్నాడు, ఒకడు తాళం తీసేస్తున్నాడు. మీరు ఇంత కట్టాలి, కట్టుతారా? ఇప్పుడు కట్టరా అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఈరోజు క్రిస్మస్ రా బాబు, నేను రేపు కడతానండి అన్నాను. కుదరదు అన్నాడు. బతుమాలేను 2 సార్లు 3 సార్లు అడుగుతానమాట ఏదైనా నేను. 3వసారి కూడా కుదరదు అన్నాడు. సరే మరి పట్టుకెళ్ళిపో. నేను అనుకున్నాను, ఇటు బండి లాగేయటం ఎంత ఎవరైనా చూసారా అని చూస్తే అందరూ చూశారు, కానీ నేనే ధైర్యంగా ఉండాలని నన్ను ఎవరు చూడలేదని మనసులో అనుకున్నాను. అనుకుని పత్రికలు పంచిపెట్టుకుని వెళ్ళడానికి వెళ్ళి, క్రిస్మస్ అండి, బండి పట్టుకుపోయాడు. మనసు ఎంత బాధ ఉంటుంది? ఓకే, గుండె జారిపోయింది. అయినా మళ్ళీ నాకు నేను ధైర్యం తెచ్చుకుని, ఓకే ఎవరు చూడలేదులే అని మనసులో అనుకుని పత్రికలు పంచి పెడితే అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆమె కొడుకు చూసాడట, ఆమె భర్త చూశాడట. ఏమంటే పాస్టర్ గారు నడిచి వచ్చారేంటి అన్నది ఆమె. ఏం లేదమ్మా, ఈరోజు క్రిస్మస్ కదా, మీరు రండి అంటే ఆమె అంది, ఎవరండి మీ బండి లాక్కుపోతున్నారు? మనం అనుకుంటాం ఎవ్వరికి చెప్పకూడదు, సిగ్గు అనుకుంటే, ఆ రోజు బ్రతుకు బస్ స్టాండ్ కాదు కదా, ట్యాక్సీ స్టాండ్ కంటే దారుణం అయిపోయింది, ఆటో స్టాండ్ కంటే దారుణం అయిపోయింది. నేను అన్ని శ్రమలు పడి వాగ్దానాల నెరవేర్పుతో మీ మధ్యకు వచ్చాను. మనం నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు.
అందరిని పిలిచారు, అందరూ వచ్చేసారు మాకు చర్చ్కి. ప్రసంగం ఎవరు చేయాలి? నేనే చేయాలి. నేను టకప్ చేసేసాను, సూట్ వేసుకున్నాను, టై కట్టాను, కానీ జేబులో 100 రూపాయలు లేవు. జీవితం ఒక్కోసారి పరీక్ష అవుతుంది అనమాట. ఇంత కష్టం కూడా ఇంట్లో చెప్పేవాడిని కాదు. నేను ఆయనకి చెప్పుకునేవాడిని. తర్వాత సాయంత్రం గొప్ప ప్రసంగం చేసేసాను. అందరూ మంచిగా బిర్యానీ తిని వెళ్ళిపోయారు. ఉదయానికి బండి లేదు. కింద మా వార్డెన్ గారు చూడకూడదు అనుకున్నాను. ఆ హాస్టల్ ఉండేది కింద. ఆ వార్డెన్ గారు అక్కడే పెట్టేవాడిని గుమ్మం దగ్గర. ఆయన అంటాడు, ఆయన తెలిసిపోయినా చూడట్టు పోయాడని. పైగా నన్ను, ఏమండి పాస్టర్ గారు మీ బండి లేదంటే ఇక్కడ అన్నాడు. ఇంకా నాకు నిండా మునుగునోడికి చలేంటి అన్నట్టు. పెద్దలు ఏమంటారు? నిండా మునుగునోడికి ఇంక చలి లేదు, ఏమీ లేదు. ఏమండి వార్డెన్ గారు ఫైనాన్స్ కూడా అట్టు పోయాడండి అన్నాను. అప్పుడు అన్నాడు, అవునండి అదే అనుకుంటున్నాను. కొన్ని సమయాలు మన కష్టాలు, బాధలు భర్త కొట్టినట్టు ఎవరు చూడకూడదు అనుకుంటాం మనం. పక్క వాళ్ళందరికీ తెలిసిపోతుంది. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్లో ఉన్న మీ తోటికోడలకు తెలిసిపోతుంది. నీ భర్త నిన్ను అలా కొట్టిన క్షణం తెలుస్తుంది. అక్కడ ఆమె ఫోన్ చేస్తుంది, అక్క ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. అదే మీ బావగారు నేను హనుమకొండ వెళ్తున్నాం, షాపింగ్కి వెళ్తున్నాం. అవునా, బాగా కొట్టేటంట కదా అన్నదనుకో. నీకెవరు చెప్పారు? కొన్ని సమయాల్లో మనం అప్పులు అయిపోయినట్టు కానీ, బ్రతుకు ఇలాగ అయిపోయినట్టు కానీ, భర్త కొట్టినట్టు కానీ, లేకపోతే మనము అల్లరపాలు అయిపోయినట్టు కానీ ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాం. కానీ తెలవాలి. ఏంటి? ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దూరముగా లేడు, నీ గల్లీకి వచ్చాడు, నీ ఇంటి దగ్గర ఉన్నాడు, నీ దగ్గర నివసిస్తున్నాడు. సమయం ఆసన్నమైంది, ద్వారం తెరుస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఫైనాన్స్ కంపెనీ వాడు రాజమండ్రిలో అనమాట, ఆ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర, అది చెప్పకండి, గొడవలు అయిపోతే ఎవరికి చెప్పకండి. ఆ ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైంది? సిగ్నల్ పడింది. ట్రాఫిక్ జామ్ అయితే నేను ఎక్కడికి వైజాగ్ నుంచి ఎక్కడో సేవకి వెళ్ళి వస్తుంటే ఆ ట్రాఫిక్ జామ్ అవుతే సరిగ్గా నా కారు ఎక్కడ ఆగిద్దంటే నా బండి పట్టుకెళ్ళిపోయిన ఫైనాన్స్ కంపెనీ వాడు ముందు ఆగిద్ది. ఆడ కంపెనీ వాడు అక్కడ నుంచి చూసి, ఇంత పెద్ద కారు మనకు ముందు ఉంది, ఎవరిదో ఈ కారు అని అనుకుంటున్నాడు. అప్పుడు నేను బటన్ నొక్కాను, అద్దం దించి, అయ్య బాబు ఇషాక్ గారు మీరా అంటున్నాడు. నేను మనసులో అనుకున్నాను, నా బండి అట్టుపోయి, కానీ కోట్లు విలువైన కార్లో నీ ముందు నేను ఆగేలాగా దేవుడు చేస్తాను. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. అందరూ పడదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చింతకు చేరాను. బుద్ధి జ్ఞానము దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సుఖ సంపదని దీవెనని నీ చింతకు చేరాను. సుఖ సంపదాని
దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. రండి ఇస్సాక్ గారు అంటున్నాడు ఆయన. ఆ రోజు నేను ఫోన్ చేసి మీ ఆ మనుషులు వచ్చారు, బండి పట్టుకుపోతానన్నారు. ఒక్క రోజు అండి అన్నాను. లేదు ఇస్సాక్ గారు పంపించేసేయండి, తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పరే మీరు అందరూ? టీ తాగుతారు కదా, రండి రండి రండి. నీ దగ్గరికి వచ్చే టైం నాకు లేదు, అయిపోయింది ఆ టైం. మీ టైము కష్టాల టైం అయిపోయింది. ప్రభు సమీపముగా ఉన్నాడు. నువ్వు ఏడ్చిన రోజులు అయిపోయినాయి. ఏ రోజు ఆశీర్వాదం నీ మీద దిగుతుందో నీకు తెలియదు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, సిగ్గుపడిపోయాక ఇంకా బ్రతికేంటి అని అనుకోకండి. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో అక్కడే పెద్ద సాక్షిగా ఉండబోతున్నావు. నేను మీ పట్టణం మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. నీ అద్భుత సాక్ష్యం నేను వినబోతున్నాను, ప్రజలు వినబోతా ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నిన్ను సిగ్గు పడనీయడు. ఇంకోటి చెప్పనా మీకు, మీ పట్టణానికి హెలికాప్టర్లో కూడా వస్తున్నాను నేను. మీ ఇప్పుడు ఈ రోజులాగా ఉంది, మొత్తం పట్టణం అంతా వచ్చేస్తుంది ఏసైలకి. మొన్న ఒక హెలికాప్టర్ తీసుకుని ఒక రౌండ్ వేసాను. అసలు హెలికాప్టర్ ఎలా ఉంటుందో చూశాను, బాగుంది అని అడిగాను. అన్నీ పనిచేస్తాయి, అక్కడ ఆగిపోతాయా అని. లేదు పనిచేస్తాయి అన్నారు. అన్నీ తిరిగి వచ్చాం. ఎప్పుడు అవసరమో మీరందరూ చూస్తారు. ప్రార్థనా శక్తి ప్రపంచంలో అదిగో చూడండి, అదిగో మీరు సరిగ్గా చప్పట్లు కొట్టలేదే. ఆగండి, బండి ఎట్టుపోయినప్పుడు చప్పట్లు కొడారా? అయ్యో అన్నారు కదా. నేనేం చెప్తానంటే మీ సహనము సకల జనులకు తెలియబండి అండి. హల్లెలూయా. అంటే నేను ఏదో అని కాదు, మీ భయములో మీకు ఆదరణ దేవుడు మాట ప్రకటిస్తున్నాను. నేను చదివి ప్రకటించట్లేదు, ప్రాక్టికల్గా అనుభవించి ప్రకటిస్తున్నాను. ఒక ప్రవక్తగా దేవుడిని ముందు పెట్టాడు. భయపడకు, భర్తను విడిచిపెట్టాలని అనుకోకు. రూపాయి కూడా మారని భర్త అయిపోయాడు. వీటిని అసలు అనవసరం విడాకులు ఇచ్చేయాలని అనుకున్నావేమో. ఆ భర్త మీద బాధపడకు, సమయం వచ్చింది. ఆ భర్త నువ్వు కూడా దీవెనకరమైన సాక్షిగా ఉంటారు. భార్యను వదిలేయాలనుకోకండి. ఇది వచ్చాకనే దరిద్రం వచ్చింది రా అన్నదట ఒక అత్తగారు. ఎవరితోటి చెప్పరే? కొడుకుతోటి తల్లి అన్నదట, రే మనకి ఎంత వ్యాపారం ఉండేదిరా, మనం ఎంత బాగుండేవాళ్ళరా, ఈ మాయదారిది కర్రీది వచ్చిన తర్వాత మొత్తం పోయిందిరా అంటే. ఆడనండి మరి ఏం చేద్దామమ్మా అన్నాడట. ఏం చేయటం ఏంటి, ఫోన్లే పడి ఉన్నాయి అన్నదట. మళ్ళీ 2 రోజులు జరుగుతుందట. ఈట నాకు భయంగా ఉందిరా అందట. అప్పుడు ఈ కొడుకు అన్నాడట, అమ్మ భయపడుకొని టీ తాగుతూ పొద్దుటే వదిలేద్దామమ్మా అన్నాడట. ఫీలరా, ఒక మనిషి వస్తే దరిద్రం, ఒక మనిషి వెళ్తే దరిద్రం కాదు. నీవు దేవుని మీద ఆధారపడు. ఈరోజు శుభవార్త ఏంటంటే మీకు మరలా ఆనందించండి. ఎంత శ్రమ ఉన్నా, ఎంత బాధ ఉన్నా దేవుని యందు ఆనందించండి. మరలా చెప్పుదును. పరిశుద్ధ పౌలు తన ప్రాక్టికల్గా అనుభవించి రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాస్తూ మీ సహనమును అందరు చెప్పాలి, సకల జనులకు తెలియబడనియండి. మీ పక్కన వారికి చెప్పండి, ముందు మీ కుడివైపు ఉన్న వారికి ఎదురు బదురు చెప్పుకోండి. ఏంటి అప్పుడు చెప్పేసారు, అయిపోయిందా? బిడి అంటున్నారు ఏదేదో. చెప్పండి, ఇలా పట్టుకోండి, ఇలా నమస్కరించండి. ఎంత మర్యాదలు ఉంటాయి మన తెలుగు రాష్ట్రంలో. ఓటేయండి అన్నట్టు కాకుండా ఇలా పెట్టి తిరిగి అమ్మా అయ్యా, మీ పక్కన మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఉంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి.
ప్రభువు సమీపముగా ఉన్నాడు. పెద్ద బాంబు పేలబోతుంది, ఆశీర్వాదపు బాంబు. ఆమేన్. ఆస్తికర్తగా ఉంటావు, ఐశ్వర్యవంతునిగా ఉంటావు, ఊబిలో నుండి బయటకు వస్తావు. సామ్స్ 40:1, కీర్తన 40వ అధ్యాయము. కీర్తనకారుడు అంటాడు, చదువుదాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అందరూ బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి పైకి చూపించాలి. చాలా మంది దగ్గర లేనట్టు తీసుకోవాలి. తీయండి బైబిల్, సెల్ ఫోన్లో కూడా చూడొచ్చు మీరు. కీర్తన 40వ అధ్యాయము. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటే యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సహనము అనగా మృదత్వము. సహనంలో మృదత్వం. కష్టాల్లో సైలెంట్గా మృదువుగా ఉండగలరా? డోక్రా కట్టవలసి వస్తే డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తారు? వీళ్ళకి ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వీళ్ళకి గ్రూప్ ప్రెసిడెంట్లు. అలా ఆమె ప్రెసిడెంట్ ఇంకో 2-3 నేసుకుని వస్తుంది, అమ్మ కట్టాలి ఆంధ్ర బ్యాంక్. అయ్యో ఎలాగా. అలాంటప్పుడు ఎలాగుంటావు? బ్యాంక్ ఈఎంఐ కట్టాలి, లేకపోతే అప్పులోకి ఏదో వాయిదా కట్టాలి, లేకపోతే రోగం వచ్చింది. నువ్వు సహనంగా ఉండగలవా? చిన్న రోగం వస్తే పెద్ద మాటలు మాట్లాడుతావు. పెద్దోడా జాగ్రత్త, అక్కను బాగా చూసుకో, నేనున్నా లేకపోయినా చూడు, అక్కను చూడు, చెల్లిని చూడు. మళ్ళీ తగ్గిపోయి అన్నీ మర్చిపోద్దు. మళ్ళీ అప్పుడు ఎప్పుడు చెప్పదు, చెప్తుందా? చెప్పదు. రోగం వచ్చినప్పుడు మాత్రం అప్పుడే నీ సహనము దేవుని ఎదుట కనపరచాలి. ఆమేన్. రోగిగా ఉన్నప్పుడు బలహీనతలు కూడా నీ మాట బలముగా రావాలి. అయ్యో ఎవరైనా మనం పలకరించడానికి వచ్చినప్పుడు ఇలాగ అయిపోయావంటే మీరు అనాలి, త్వరలో బలమైన సాక్షిగా నేను మీ ముందు నిలబడబోతా ఉన్నా. నేను ఎక్కడ శ్రమ పడుతున్నానో, ఎక్కడ వేదన చెందుతున్నానో, నా దేవుడు నన్ను సిగ్గుపడనేయడు. నేను ఆయన ముందు సహనముతో ఉన్నాను. పడిపోయి ఉండొచ్చు, జిగటిగల ఊబి, రుణబాధలు, సమస్యలు, దరిద్రత, అవమానము, అన్యాయము, కేసులు, కోర్టులు, జైలు, అన్ని గొడవలు నాకే ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను, డైనమోలో ఉన్నాను. ఏమవుతుందో నా బ్రతుకు అనుకుంటున్నావు కదా. దేవుడి ఇది నీతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎంతమంది ఈ వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతేనా? చేతులు పైకెత్తి కేకలు వేసి, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను సిగ్గుపడను. నా గుంటలో నుండి ఆయన లేవనెత్తుతాడు, నా బంధకములో నుండి లేవనెత్తుతాడు. ఆయన నన్ను బండ మీద నా పాదమును నిలుపుతాడు. ఏడవకండి, నేనున్నా, ప్రార్థిస్తాను. అందుకే మీ మధ్యకి వచ్చాను. మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, మీ కుటుంబానికి పరలోక రాజ్యం వస్తుంది, మీరు బయటకు వస్తారు. మనసు పాడు చేసుకోవద్దు. సహనమును సకల జనులకు తెలియబడియండి. ఆమేన్. ఇంకా ఎవరికైనా తెలియకపోతే అందరికి తెలిసిపోవాలి. మన కష్టం అందరూ తెలిసిపోవాలి. తాడు కూడా తాకట్లు ఎట్టుకున్నట్టు కూడా తెలవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు? తాడు తాకట్టు పెట్టామనుకోండి, మెడలో తాడు. తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తాం? రూపాయి గోల్డ్ ఏంటిది, 1 గ్రామ్ గోల్డ్ ఏంటి? అందరు చెప్పరే మీరు అందరూ? అది వేసి తీసుకుని వెళ్తావు, అది ఉన్న సిగ్గు తీసేస్తుంది. అది 2-3 సార్లు వేసేటప్పుడు నీ మెడ అంతా నల్లబడిపోయి
నీ మెడ తుప్పట్టేస్తుంది. మళ్ళీ ఇంకోటి కొనుక్కోడు, పోలే ఏముంది 2-3 కొనేసుకుందాంలే అని. అంటే గాజులు తాకట్టెట్టుకున్నాను, ఆ డూప్లికేట్ గాజులు కూడా వస్తాయి సేమ్ ఇలాంటివి పెట్టుకుంటే. అంటే మనం అనుకుంటాం గాజులు తాకట్టెట్టుకున్నట్టు ఎవరికి తెలియకూడదు, తాడు తాకట్టేటట్టు ఎవరికి తెలియకూడదు. చెప్పట్లేదు మీరు, మీకు అన్ని అనుభవంలో ఉన్నట్టున్నారు. చెవులి, తాడు, ఇంకోటి ఇలాగ వేసుకుంటాం, అది అన్నీ తాకట్టెట్టుకుంటే ఎవరు తెలియకూడదు. ఎవరు తెలియకూడదు అంటేనే అందరిలోనే ఎవరు అడగకూడదు వాళ్ళు అడుగుతారు. ఇది ఇంత మెరిసిపోతుందంటే ఇది ఎక్కడ బంగారం ఎక్క అంటుంది. అప్పుడు నువ్వు అంటే ఇది కొయిటది. ఎన్ని అబద్ధాలు చెప్పాలి తాకట్టుకి. ప్రియులరా, బ్రతుకు బస్ స్టాండ్ అయిందని అనుకుంటున్నావా? అయినా దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఇంకెన్ని నగలు వేసుకోవాలో నీకు అర్థం కాని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. తొందరలో క్రిస్మస్ రాబోతుంది కదా, మీరందరూ ఆశీర్వాదంగా వస్తారు. ఇక సొంత కారులో వస్తారు. మీ ఇంట్లో దీవెన ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే మీ మనస్సు యేసయ్యకి ఇవ్వండి, మీ గుండె నిండా యేసుకు చోటు ఇవ్వండి. ఆయన మిమ్మలను సిగ్గుపడనీయడు. ఏ ఆఫీసులో సిగ్గుపరచబడుతున్నావో, ఏ ప్రదేశంలో నువ్వు బాధపడుతున్నావో అక్కడ ఆయన నిన్ను తలగా చేయబోతావు. ఇవన్నీ పడి వచ్చాను నేను, మీ ముందులా నిలబడ్డాను. ఆయన నిలబెట్టాడు, నిన్ను ఈ రోజు నుండి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గుంటలో దావీదు అంటున్నాడు, నేను నాశనకరమైన గుంటలో పడ్డాను. అంటే ఇంకా నా వల్ల కాదు, ఎవరూ నన్ను రక్షించలేరు, ఎవడో నీకు సహాయం చేయలేదని ఏడుస్తున్నావు కదా, ఆకాశమందు ఉన్నవాడు నీకు సహాయం చేయును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా హృదయము వింతగా మారేను. నా గట్టిగా, ఇంకా గట్టిగా పడదాం. నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందు. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. తెరవబడెను నా మనో నేత్ర. పాడాలి, చప్పట్లు కొట్టాలి. తెరవబడెను నా మనో నేత్రము, తెరవబడెను నా మనో నేత్రము. యేసు నన్ను వచ్చినందునా, యేసు నాలో వచ్చి సత్య సమాధానం మీకు కావలెనా. పడండి. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రాము. చప్పట్లు కొడతా గట్టిగా. నేడే యేసు నొద్దకు రమ్ము. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము పాడాలి. నీకు కావలెనా. ఆగండి. మోక్ష. మీరు ఎవరిని అడుగుతున్నారు మోక్ష భాగ్యం కావాలని? నన్ను అడుగుతున్నట్టుంది, మీరందరూ అడుగుతున్నట్టుంది. ఇప్పుడు మీరందరూ ఎవరిని అడగాలి? యేసయ్యని కాదు, మీ పక్క వాళ్ళని అడగండి. మోక్ష భాగ్యం నీకు కావాలా, యేసు నీలో రావాలని. ఓకే, అందరూ కుడివైపు ఉన్న వారు తిరగండి. మోక్ష భాగ్యము. మీ పక్క వాళ్ళ వైపు తిరగండి. మేడ తిరగట్లేదు చాలా మందికి. గట్టిగా. మర్చిపోయారా? మరలా నేడే యేసు. చప్పట్లు పైకి కొడదాం. సంతోషమే సమాధానం. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోష
పాడదాం. యేసయ్య ఉంటే చెప్పలేనంత ఆనందం వస్తుంది. చెప్పనా సౌఖ్యమైన యేసుక్రీస్తును నేడే చేర్చుకో. యేసుక్రీస్తును నేడే చేర్చుకో. యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ ప్రవేశించు దయమందు. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. యేసు సమీపముగా ఉన్నాడు. నా దగ్గర లేడేమో దేవుడు, నా ఇంటిలో లేడేమో, మా ఊర్లో లేడేమో, నాలో లేడని ఏడుస్తున్నావా? నీకు సమీపముగా ఉన్నాడు. ఎవడు నిన్ను సిగ్గుపరిచినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా సమయం ఆసన్నమైంది. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ తలెత్తుకునే సమయం ఆసన్నమైంది. మీ సహనము సకల జనులకు తెలియబడనియండి. కింద రాశాడు, ఇంకా చదువుదాం. మిమ్మల్ని ఇప్పుడు ముగించిన వెళ్ళటానికి లేదు, మీకు వర్షం ఉంది. వాక్యంలోకి రండి. ఎస్, వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో 6వ వచనంలో 5వ వచనం 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. శుభవార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించింది ఏంటంటే, మీ ప్రార్థనలు వినటానికి సమీపముగా ఉన్నాడు. ఈరోజు ప్రవచనం ఏంటంటే, ఆయన మీకు సమీపముగా ఉన్నాడు. నీ చేయి పట్టుకున్నాడు, లేకపోతే ఎప్పుడో చచ్చేపోదు. నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నానంటే ఆయన మాట నెరవేర్చే సమయం ఆసన్నమే. జరిగిన యాక్సిడెంట్లో, వచ్చిన రోగాల్లో, సమస్యల్లో, బాధలలో పోవాలి. మనం కరోనాలోనే దెబ్బకు పోవాలి. కరోనా దాటొచ్చావు. కరోనా కంటే మానసిక సమస్యలు ఎన్నో దాటుకుని వచ్చావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థనలు ఆయనకు తెలియజేయండి చెప్తున్నాడు. మంచి మాట చెప్తూ ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలో 8వ వచనం చూడండి. ప్రార్థన చేసినప్పుడు 7వ వచనంలో అంటాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువులను మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా చెప్పరే. ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక ఎంత సిగ్గైనా తెల్లనివ్వండి, పర్వాలేదు. ఎంతమంది నీకు డప్పు కొట్టినా కొట్టుకునేవాటి, నీ భర్తలాగా, నీ పిల్లలలాగా, నువ్వు దరిద్రం అనే అందరూ అన్నా సరే అనుకోనివ్వండి, అయినా నువ్వు ప్రభునందు ఆనందించు. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. దేనికంటే నీ ప్రార్థనలు వినటానికి. తర్వాత అన్నాడు, నీ కార్యము జరగటానికి. 8వ వచనం చెప్పాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన నుండి నెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గల వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇక నేను ముగించాలని అనుకుంటా ఉన్నా. మీరు సమీపంగా ఉన్న దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు కదా. అన్నీ జరిగిపోవాలంటే మీ మనసు ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి సత్యమైనవో వాటి మీద మనస్సు పెట్టి ధ్యానం చేయండి. ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస అనేది వింటాం మనం. శ్వాస మీద ధ్యాస చేస్తే ఏమొస్తుంది? నీ ఊపిరి వంక చూసుకుంటే కొంచెం నెమ్మది అనిపిస్తుంది, మళ్ళీ కాసేపటికి గాలి తీసినట్టు పోతుంది. అది నీ శ్వాస, నీ ధ్యాస సత్యమైన క్రీస్తు మాటను జ్ఞాపకం చేసుకో. దేవుడి దినముందు నీకు ఇచ్చిన వాగ్దానం మీద పెట్టుకో. నీ ప్రవర్తనలో పాపమునకు దూరముగా ఉండటం. నేను అబద్ధం ఆడను బాబు, నేను మంచిగా ఉంటాను, నేను తప్పు చేయను బాబు,
నేను నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారములు ఒప్పుకుంటాను. తెలుసో తెలియకో ఇంతవరకు జరిగినాయి, ఓకే, ఇక నేను అటు వెళ్ళను, నీ వైపు చూస్తానని తీర్మానం చేసుకో. నేను మళ్ళీ నెల కూడా వస్తాను, నీ నోట గొప్ప సాక్ష్యం ఉండి తీరుతుంది. అందరూ ఉన్న చోట లేచి నిలబెడదాం. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మాట్లాడుతున్న మాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండును. అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాతో మాట్లాడావు బాబు, నన్ను దర్శించావు. ఇది ఎవరికైనా తెలిస్తే, నా బిడ్డ జీవితంలో జరిగిందని ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానమో. తెలియని ఏం కాదు, నా కుమారుడి పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా భర్త ఇలాగ అయిపోయాడు. 2 చేతులు పైకెత్తి, నీకు విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తే క్షమించయ్యా, పాపం చేస్తే క్షమించు బాబు, పరిశుద్ధపరచు బాబు. ఏదేమైనా మట్టిలో చేరే వరకు పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా. నా చేతులను పరిశుద్ధపరచు, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. అందరూ కూడా చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి, కండ్లు మూసుకుని ప్రభువును స్తుతించండి. నాకు సహనం లేదు బాబు, మృదువుగా మాట్లాడలేకపోతున్నాను. స్ట్రెస్ ఎక్కువైపోవటం వల్ల నోరు జారిపోతా ఉంది, విసుగు వస్తూ ఉంది, చనిపోవాలని పదే మనసు కలుగుతా ఉంది. నా హృదయం అంతా అల్లకొల్లారంగా ఉందని ఏడుస్తున్నావా? అయ్యో, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను బాబు అని ఏడుస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఉద్యోగం ఇస్తున్నాడు, అప్పులు తీరుస్తాడు, నాశనకరమైన గుంటలో నుండే వస్తావు, పాపపు ఊబిలో నుండే వస్తావు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన. నన్ను ఆశీర్వదించు దేవా, ఈ రోజు నుండి 2 అంతలుగా నన్ను దీవించు, 2 అంతలుగా ఆశీర్వదించు. నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయి. అందరూ కూడా నువ్వు ఈ రోజు నుండి ఒక ప్రత్యేక వెలుగుతోనే వెళ్తావు. ఆల్రెడీ వాక్యం నీలోకి చేరింది, ఆయన నిన్ను ఆవరించాడు. అడగండి, నన్ను బ్లెస్ చేయి, నా 2 చేతుల మీదుగా నీ దీవెన రావాలి. నా 2 చేతుల మీదుగా శిరస్సు మీద నుండి నా శరీరంలోనికి పాదాల మట్టికి యేసు నామము రావాలి. యేసయ్యా, నీ మహిమ దయచేయి, నా పాపాలు క్షమించు. ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది, ఇంకా జరగలేదని ఏడుస్తున్నావు కదా. అందుకే యేసు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు, కార్యము జరిగించబోతా ఉన్నాడు. నీ హృదయము నిబ్బరము కలిగి ఉండాలి. నమస్కరించండి. యేసయ్యకి చోటిస్తానని ప్రార్థన చేయి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. అందరూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి, చాలా దుఃఖం ఉంది బాబు, ఏడుస్తున్నావా? ఆయనే నీ ఇంటికి వస్తున్నాడు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఏడవకు, ఆయన నీకు తోడున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. నేను పాపం చేశాను, నాకు తోడుంటాడా? నేను చాలా మోసం చేశాను, నేను నటించాను, నాకు తోడుంటాడా అనుకుంటున్నావా? ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు నోరు తెరిచి తెలుసో తెలియక జరిగింది, తప్పు చేశాను,
నీ ఎదుట ముఖం ఎత్తుకోలేకపోతున్నాను అని నన్ను క్షమించున్నాడు. అమ్మా, దేవుడు నీకు తోడున్నాడు. యేసు నీ గుండె దగ్గర ఉన్నాడు. ఆయన నీకు ఆయుష్ ఇస్తున్నాడు. అన్ని చూస్తావు, ప్రతి వాగ్దానం నెరవేర్పు చూస్తావు, అనుభవిస్తావు, సాక్షిగా ఉంటావు. రెండు చేతులు పైకెత్తి గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. నా గుండెలో చాలా దుఃఖం ఉంది బాబు, అని ఏడుస్తున్నా కదా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని చూస్తావు. నీకోసమే అభిషేకుడిని నీ దగ్గర తోడుకుని వచ్చాడు. ఒక అభిషేకంతోనే ఉంటావు. నువ్వు ఎక్కడున్నావో, ఏ సంఘములో ఉన్నావో అక్కడే ఫలిస్తావు. ఏ ప్రదేశంలో కాపురపడుతున్నావో అక్కడ ఆశీర్వదించబడతావు. నమస్కరించి ప్రార్థనలోకి రండి. అందరూ కూడా నా పాపాలు క్షమించి యేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా, నా నోటిని కాచుకుంటా, మృదువుగానే ఉంటాను. నేను కేకలు వేయను, ర్యాష్గా ఉండను. నేను సంతోషముగా ఉంటాను. ఎన్ని శ్రమలున్నా, బాధలున్నా ఆనందించుడి. మరలా చెప్పుదును, మీరు ఆనందించుడి. శ్రమలలో ఆనందించండి. ఎక్కడొస్తుంది ఆనందం? అప్పుల్లో ఆనందం ఎలాగొస్తుంది? రోగముల ఆనందం ఎలాగొస్తుంది? మానసిక బాధలో ఆనందం ఎలాగొస్తుంది? ఇంత అన్యాయం జరిగాక నాకు ఆనందం ఎలాగొస్తుంది అనుకుంటున్నామేమో. ప్రభు సమీపముగా ఉన్నాడు. శుభవార్త నీకు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సింహాసనం మీద పెట్టబోతా ఉన్నాడు. బలమైన కార్యము చూస్తావు. నీ ప్రయాణము సఫలమవుతుంది. నీ వాగ్దాన ప్రయాణము నెరవేర్పుగా మారుతుంది. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడ, మహాగణుడును, మహోన్నతుడు, నిత్య నివాసి, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ప్రారంభ ప్రార్థన మీ సహాయం అనుగ్రహించినావు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. నీ సేవకులను సిలువ చాటును మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మశక్తిని అనుగ్రహించి ఈ దినము మా అందరితో మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో నెమ్మదిని కలిగించేది, ఆదరణిచ్చేది, స్వస్థతనిచ్చేది, నడిపించేది నీ వాక్యము ప్రభు. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునని సెలవిస్తున్నావు. నీ వాక్యము వెల్లడిపరిచి మా అందరి హృదయాలను తృప్తిపరిచినందుకే, బలపరిచినందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మమ్మల్ని అందరినీ ప్రేమించి గొప్ప వాగ్దానంతో కూడిన వాక్యాన్ని మాకు అందించినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేనిని గూర్చి చింతపడుకుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడని. సమస్త జ్ఞానమునికి మించిన క్రీస్తు సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలిండునని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నీవు సమీపంగా ఉన్నావు కాబట్టి మేము ఎల్లప్పుడూ ఆనందించుటకు దేవ సహాయం అనుగ్రహించండి. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ప్రభు నీ యందు ఆనందించి నీ ఆశీర్వాదములన్నీ పొందుకున్నకు సహాయం అనుగ్రహించండి. నీవు మాకు సమీపంగా ఉన్నందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు లెక్కలేనని కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీవు మాకు సమీపంగా ఉన్నందుకై నీకు వందనాలు ప్రభు. అయ్యా, నీవు మా దగ్గర ఉన్నందుకే నీకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినందుకే నీకు వందనాలు. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి
ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో ప్రభు, ఏవి పరిశుద్ధమైనవో దాని మీద ధ్యానం ఉంచడానికి సెలవిస్తున్నావు. న్యాయమైనవి, పరిశుద్ధమైనవి ప్రభు, ఖ్యాతి గలవి, వాటి మీద మేము ధ్యానం ఉంచి నీ యందు ఆనందించి నీ ఆశీర్వాదములన్నీ పొందుకున్నట్టుకు సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి. విన్న వాక్యమును వారి హృదయంలో భద్రపరుచుకుని నీ వాక్యానుసారంగా జీవించి నీ ఆశీర్వాదములన్నీ పొందుకున్నట్టుకు సహాయం అనుగ్రహించండి. అనేకమైన ఆత్మీయ మర్మములు మాకు బయలుపరిచినందుకే నీకు వందనాలు. అనేకమైన బలమైన సాక్ష్యాలు మాకు అందించినందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాక్టికల్గా నీ సేవకు నిలబెట్టుకుని అయా వారు అనుభవంలో నుండి అనేకమైనవి అయా మేము నేర్చుకోవడానికి, మేము బలపరచబడడానికి నువ్వు చూపిన అత్యధికమైన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇవి నిజమైనవి కవదా ప్రభు. మేమందరము ప్రభు విన్న వాక్యమును ప్రభు మా హృదయంలో భద్రపరుచుకుని నీ అందు ఆనందించి నీ ఆశీర్వాదములన్నీ పొందుకున్నట్టుకు సహాయం అనుగ్రహించండి. సహనమును సకల జనులకి తెలియబడినయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన క్రీస్తు సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావాలండి నేను సెలవిస్తున్నావు. మా సహనమును సకల జనులకు తెలియపరిచి నీవిచ్చే సమాధానం మేము పొందుకుని నీ కొరకు బలమైన సాక్షి కుటుంబాలుగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కడిని నీ ఆశీర్వాదమును దీవెనతో నింపండి. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక ముందు జరుగున నీ కూడికంతా కూడా నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.